చిరంజీవి గారు 'సింహాద్రి' రిలీజ్ అయిన తర్వాత ఎవరు అడిగారు రాజమౌళిని, ఏమంటే చిరంజీవి గారితో ఎప్పుడు సినిమా చేస్తారు అని చెప్పాను. అంటే రాజమౌళి వచ్చారు, చిరంజీవి గారితో నేను ఇట్లా సినిమా చేయటం అంటే ఆయన డేట్లు నా దగ్గర ఉన్నట్టు ఆయన పిలిచి రాజమౌళి సినిమా చేయండి చేస్తానని చెప్పాను. అప్పుడు ఆయన దగ్గర నుంచి కబురు వచ్చింది. ఓకే 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 కబురు వచ్చి నీ సినిమా చూసిన రాజమౌళి చాలా వచ్చింది, ఇప్పుడు నేను అడుగుతున్నాను కథ చేయండి. ఈ ఇంటర్వల్ బ్యాక్ చెప్పారండి ఎందుకంటే ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా నచ్చేసింది, మనం చేసేద్దాం అన్నారండి. ఓకే విజయ బాపిరెడ్డి గారు ప్రొడ్యూసర్ దానికి ఆయన తీసుకెళ్ళారు. వెళ్తే ఆయన వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళాలన్నమాట అండి. ఓకే రండి కాస్త టీ తాగి ఎందుకుగా అన్నారని వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ స్టాండ్ ఉందండి ఇలాగండి, సెల్ ఫోన్ పెట్టుకోవటానికి. ఓకే సెల్ ఫోన్ కూడా ఏదో పెట్టుకోవటానికి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా రాయమాడి ఎదురు ఉంచుకో అన్నారండి. రాయమాడి అన్నాడు, ఇంత మన పని జరగదంట అన్నాడు. మర్నాడు ఆయన రాయమౌళి మనది చూసావు కదా అన్ని ఫ్యామిలీ టైప్ కథలు అయ్యి పక్కన పడిపోయిందండి. సో రామచంద్రతో చేద్దాం అనుకున్నప్పుడు చిరంజీవి గారు ఆ రకంగా అలాగా వెళ్ళింది. దాని వెనక అంత కథ ఉంది.